మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులు మన జీవితాలను అత్యంత ప్రభావములోకి నడిపిస్తున్నాయి కదా. తెలియని సంగతులు దైవదాసుల ద్వారా కానీ, మీరు బైబిల్ చదివినప్పుడు కానీ, లేదా ఎవరైనా మీతో సంభాషించినప్పుడు కానీ తెలుసుకున్నప్పుడు అవి మన జీవితాలను అద్భుతంగా నడిపిస్తాయి. అవగాహన కలిగిన వారిని మరింత ప్రభావములోకి నడిపిస్తాయి కదా. అలాగే మీరు మీ కుటుంబాలు సంఘాలలో ఉన్న విశ్వాసులు ఉన్నారని నేను భావిస్తున్నాను. పలుమార్లు మీతో ప్రస్తావించినట్లు దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన యువకులు మమ్మలను సంప్రదించండి. హైదరాబాద్లో 2 దశాబ్దాలు పైగా బైబిల్ విద్యా కేంద్రాన్ని మేము నిర్వహిస్తున్నాము. దేవుని సంగతులను ఎంతో క్రమంగా వివరముగా వచ్చిన విద్యార్థులకు బోధిస్తున్నాము. తద్వారా అనేక మంది సంఘాలను నిర్మించటం, దేవుని వాక్యాన్ని చక్కగా బోధించటం, ప్రజలకు దీవెన కలిగించే సేవలను అందిస్తున్నారు. దేవుని సేవ చేయాలనుకునే వారికి కాస్త శిక్షణ ఉండటం మంచిది కదా. శిక్షణ లేకుండా దేవుడు నన్ను పిలిచాడని మనం దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేయటం మంచిదే, కానీ ఆ ప్రయత్నం సరిగా ఉంటే మెరుగైన ఫలితం సాధించడం సాధ్యం అవుతుందిగా. అందుకని ఈ సంగతులను ఆలోచించండి. దైవ సేవకులైనటువంటి వారు మీ దగ్గర ఉన్నటువంటి యువకులను దేవుని పిలుపు వారిపైన ఉన్నదని మీరు భావించినట్లయితే వారిని గుర్తించి ప్రోత్సహించి పంపించవలసినదిగా మనవి చేస్తున్నాము. తెలుగులోను ఇంగ్లీషులోను వేద విద్యను అభ్యసింపజేస్తున్నాము. ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొందిన విద్యా సంస్థ. దయతో ఈ సంగతులను ఆలోచించి తగిన నిర్ణయం చేయవలసినదిగా కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలలో మనలో చాలామందికి తెలిసిన ఒక ఉపమానం ఉన్నది. ఉపమానం అంటే ఎక్కడో జరిగిన ఓ సంఘటనను వేరొక చోట ఆ ప్రజలకు అవసరమని భావించినప్పుడు వారికి అర్థమయ్యే పద్ధతిలో వివరించటం అన్నమాట. ఇక్కడ చెప్పబడిన ఉపమానం ఏమిటంటే లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలలో, మరియు యేసు వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఇది అత్యంత సరళమైన పద్ధతిలో ఎవరు చదివినా అర్థమయ్యేటట్లుగా ఉన్నది కదా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. సహజంగా ద్రాక్ష తోటలో ద్రాక్ష పాదులు ఉంటాయి, కానీ అంజూరపు చెట్లకు పెద్దగా తావుండదు. ఆ పొలంలో ఎక్కడో ఒక మూల కాస్త ఖాళీ ఉంటే రైతు అంజూరపు మొక్కను నాటి ఉండాలి. అంతేగాని ద్రాక్ష తోట విస్తరించినప్పుడు ఎక్కడ పడితే అక్కడ అంజూరపు మొక్కలను ఎవరు నాటరు కదా. ఎక్కడో కొంత ఖాళీ ఉంది, ఆ ఖాళీని అలా వదిలేయటం కంటే అంజూరపు మొక్క ఒకటి నాటితే బాగుంటుంది కదా అనే భావనతో రైతు నాటాడు. ఇక్కడ చెప్పబడిన ఉపమానాన్ని పరిశీలించినప్పుడు నాటటానికి అనుమతిచ్చినటువంటి యజమాని లేదా నాటినటువంటి యజమాని పండ్ల కోసం వచ్చాడనమాట. అంటే అంజూరపు చెట్టున ఏదైనా పండ్లు కాస్తే, అంజూరాలు కాస్తే వాటిని కోసుకుందామనే ఉద్దేశంతో వస్తే చూడటానికి పచ్చగా ఉన్నది కానీ ఫలాలు లేవు. ఫలాలు లేనప్పుడు ఆ యజమానుడు కాస్త అసంతృప్తికి లోనయ్యాడు. 3 ఏళ్లుగా నేను వస్తున్నాను, చూస్తున్నాను, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాలుగా పండ్ల కోసం వెతుకుతున్నాను. అయినా ఏ రోజు ఒక పండు కూడా, ఒక అంజూరపు పండు కూడా ఈ చెట్టు కాయలేకపోయింది. దీని వలన నేల వ్యర్థమైపోతుంది, దీన్ని తీసేసి ఇంకొక మొక్క పెడితే బాగుంటుంది అనే భావాన్ని తోటమాలితో వ్యక్తం చేశాడు. ఆ తోటమాలి అన్నాడు, అయ్యా, ఇంకొక సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, దాని చుట్టూ బాగా తవ్వి ఎరువు వేసి కొంత పరీక్ష చేద్దాము,
అప్పటికీ ఫలించకపోతే మీరు అన్నట్లుగా నరికి వేద్దాము అన్నాడు. ఇది ఇక్కడ మనం చదువుకున్న ఉపమానము యొక్క సాధారణమైన భావం. ఉపమానాలు యేసుప్రభు ఎందుకు చెప్పాడు అంటే, మనుషులమైన మనం ఆ సంగతులను అర్థం చేసుకుని ఆధ్యాత్మిక సంగతులలో స్పందించే విధమును నేర్పించటానికి, అనగా దేవుని సన్నిధిలో మన జీవితాలను కొనసాగించుకునేటప్పుడు దేవుని కొరకు ఫలించాలనే భావన మనందరికీ ఉన్నది. తండ్రి అయిన దేవుడు మనం కూడా దైవిక గుణలక్షణాలలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాడు. ఫలించటము అంటే ఒక చెట్టు కాయలు కాసినట్లుగా మనం కాయటం కుదరదు కదా. మంచి గుణలక్షణాలు అనే ఫలములతో మన జీవితాలను దేవుడు చూడాలని అనుకుంటున్నాడు. అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది దైవ సంబంధితమైన సంగతులను ఏ విధంగానూ పట్టించుకోకుండా దేవుని కొరకు ఫలించకుండా ఉన్న స్థితిని చూపించటానికి ఈ ఉపమానము ఇక్కడ చెప్పబడిందని గుర్తించాలి. ఇక్కడ అంజూరపు చెట్టు ఫలించనటువంటి దేవుని ప్రజలుగా పరిగణించబడిన వారికి సూచనగా ఉన్నది. దేవుని సేవలో ఫలించటము అంటే దైవ సంబంధితమైన కార్యక్రమాలు జరిగించటం, స్థానిక సంఘములో దైవ సేవకునితో సహకరించటం, క్రొత్త వారిని దేవుని సన్నిధికి నడిపించటం, వారిని విశ్వాసములో స్థిరపరచటం, అనవసరమైన మాటలు వారికి చెప్పి గలిబిలి చేయకుండా దేవుని సంగతులను కాస్త నింపాదిగా వారికి అర్థమయ్యేటట్లుగా వివరించటం, సంఘానికి కాపరి చేస్తూ ఉన్న దేవుని సేవలలో సహకరించటం, అనవసరమైన మాటలతో అదో రకమైన ఇబ్బందిని కలిగించకుండా ఓ మనిషికి సేవ చేయటం ఫలించటం అన్నమాట. దీనిని చాలామంది విశ్వాసులు చాలా సంఘాలలో జరిగించే మాట మనందరికీ తెలుసు. కానీ కొంతమంది ఎందుచేతనో ఎన్ని సంవత్సరాలు ప్రభువులో ఉన్నప్పటికీ, ఎన్ని అనుభవాలు వారు పొందుకున్నప్పటికీ, ఎంతమంది దైవదాసుల వాక్యమును వారు వినినప్పటికీ, ఎన్నో అనుభవాలు వారు జీవితంలో పొందుకున్నప్పటికీ ఒక మాట కూడా దేవుని పక్షంగా చెప్పనటువంటి వారు కూడా ఉన్నారుగా. అప్పుడప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, సాక్ష్యము చెప్పవలసి వచ్చినప్పుడు వారు ప్రభువులో ఉన్న స్థితిని, ప్రభు వారిని ఆశీర్వదించిన విధమును చెప్పే ప్రయత్నం చేస్తారు. చాలా సంతోషం, అది నిజమే కదా. దేవుని ద్వారా వారు ఆశీర్వాదాలు పొందుకున్నారు. అలాగే మా వలె ఇతరులు కూడా దేవుని ఆశీస్సులు పొందుకోవాలనే భావనతో దేవుని పక్షంగా, దేవుని ప్రతినిధులుగా ఇతరులను ప్రోత్సహించే విషయానికి వస్తే కొంతమంది ముందున్నారు, చాలామంది వెనుకబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. మీ సంఘాలలో, మీ ప్రాంతాలలో మీరు చాలా వేగంగా దేవుని సేవలను జరిగించే పద్ధతిని అనుసరిస్తూ ఉండొచ్చు. అయితే చాలామంది ఆ పద్ధతిని అనుసరించటం లేదుగా. దేవుని మందిరములో నాటబడినప్పటికీ దేవుడు మనలను పలు విభాగాలలో నుంచి పిలిచినప్పుడు, పలు పరిస్థితులలో నుంచి మనలను పిలిచి ద్రాక్ష తోటలో నాటినప్పుడు, అనగా దేవుడు మనలను తన బిడ్డలుగా స్వీకరించి మనకు అవకాశాన్ని కల్పించి తన దివ్యమైన సంరక్షణలో పెంచేటప్పుడు మనము ఫలించవలసిన అవసరత ఎంతో ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి కదండి. సహజంగా ఈ వాక్యాన్ని సంవత్సరం చివరిలో దైవదాసులైన విశ్వాసులైన జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది. ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నా, ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నా, ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పటికీ ఇందులో ఉన్న ఆధ్యాత్మిక భావం మనలందరినీ మేల్కొల్పుతుందని నేను భావిస్తున్నాను. ఆ తోట యజమానుడు 3 సంవత్సరాల నుంచి పండ్లు వెతకటానికి వస్తున్నాడు. ద్రాక్ష పళ్ళు వెతకటానికి రావట్లా, లేదా ద్రాక్ష గెలలను వెతకటానికి రావట్లేదు. కానీ ఆ పొలములో ఒక ఖాళీ స్థలములో నాటబడిన అంజూరపు చెట్టు కాస్త కాయలు కాస్తే చూడాలని యజమానుడు గత 3 సంవత్సరాలుగా వచ్చిన ఒక్క కాయ కూడా లేదు. చూడటానికి మాత్రం అద్భుతంగా ఉన్నది. ఇది కాస్త అసంతృప్తిని కలిగించింది. ఈ భావాన్ని మనం వేరే పద్ధతులలో పరిశీలన చేస్తే చూడటానికి బాగున్నప్పటికీ ఫలితాన్ని సాధించినటువంటి వారిని ఎవరినైనప్పటికీ మనం కొంత అసంతృప్తితోనే చూస్తాం కదా. మన ఇంట్లో పిల్లలైనప్పటికీ, కుటుంబ సభ్యులైనప్పటికీ ఉద్యోగం చేస్తున్నారు, ఫలితం రావట్లేదు, చదువుతున్నారు, ఉత్తీర్ణతను సాధించటం లేదు.
రాత్రి పగలు ఎంతో కష్టపడుతున్నారు, కానీ పైసా ఇంటికి రావట్లేదు. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావటం లేదు. వాళ్ళ అమాయకత్వమో మంచితనమో ఏమో మనకు తెలియదు, కానీ ఫలితం చూడనప్పుడు కాస్త కలవరం కలుగుతుంది కదా. ఆ ఉద్యోగాన్ని మానివేయాలని అనుకుంటాం కదా. పిల్లలు సరిగా చదవనప్పుడు ఆ పాఠశాలను మారిస్తే బాగుంటుందేమో, వీళ్ళకి చదువు రావటం లేదని అనుకుంటాం కదా. ఏదైనా పంటను సాగు చేసినప్పుడు ఫలసాయం రాకపోతే అసంతృప్తి కలుగుతుంది కదా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూసిన తర్వాత కవులు పొలం అయితే దాన్ని వదిలేసి ఇంకొక పొలాన్ని తీసుకుంటాము. లేదా పశువులు పక్షులు అయితే వాటిని అమ్మేసి వేరే పద్ధతిని మనం అనుసరించడం సహజంగా జరుగుతుంది కదా. ఇక్కడ మనం ఆలోచించవలసినది ఏమిటంటే, ఆధ్యాత్మిక కోణములో కొన్ని సంగతులను పరిశీలించాలి. మనం ప్రభువుని విశ్వసించి ఎంతకాలమైంది? ప్రభు కొరకు దైవికమైన కోణములో ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఫలిస్తున్నాము? మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతున్నాము. ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువులు, వాహనాలు, వసతులు, సౌకర్యాలు దేవుడు తన ప్రేమలో నుంచి మనకు అనుగ్రహించి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా విశ్వాసులను ఆశీర్వదించాడు. వాటిని గురించిన సాక్ష్యాలు మనం ఆయా సందర్భాలలో చెప్పుకుని ఇతరులను ప్రోత్సహిస్తున్నాము. చాలా సంతోషం. ఏది దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడని, వ్యాపారం ఇచ్చాడని, సంతానాన్ని ఇచ్చాడని, పెళ్ళిళ్ళు చేశాడని, వారికి పిల్లలను ప్రసాదించాడని ఇలా చెప్పుకుంటూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వినే ప్రజలకు కూడా గొప్ప సంతోషాన్ని కలిగిస్తాము. చాలా సంతోషం. వాటితో పాటు దైవ సంబంధితమైన సంగతులను గురించి చెప్పే సాక్ష్యాలు కాస్త తక్కువైపోతున్నాయని నా భావన. ఇంతకుముందు నేను ప్రస్తావించిన వాటిని చెప్పొద్దని కాదు, ఎందుకంటే దేవుడే కదా ఆశీర్వదించేది. దేవుడే కదా బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులనందరినీ ఆశీర్వదించాడు, గొప్పవారిగా చేశాడు. దేవుని కృప వారిపైన ఉన్నమాట నిజం. మరి అదే సమయంలో కేవలము భౌతికమైన సంపదలను పెంచుకోవటమే దేవుని ఆశీర్వాదంగా చూడాలా మనం? భౌతికమైన సంపదలతో పాటు ఆధ్యాత్మికంగా దేవుని పక్షంగా మనము ఏ విధంగా ఫలించామో పరిశీలించుకోవలసిన అవసరత ఉన్నది కదా. బైబిల్లో మహాభక్తులు చాలామంది ఉన్నారు. నోవహు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే కానీ, ఆ తర్వాత వచ్చిన భక్తులు చాలామంది ఉన్నారు కదా. దావీదు, ఇలా చెప్పుకుంటా పోతే చాలామందిని మనం ప్రస్తావించుకోవలసి వస్తుంది. ఈ భక్తులందరూ భౌతికంగా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ వాటితో పాటు ఆధ్యాత్మికంగా ఫలించారు. దేవుని పక్షంగా గొప్ప సేవలను జరిగించారు. వారు పొందుకున్న భౌతిక దీవెనలను దేవుని సేవార్థమై వినియోగించారు. వీటిని కూడా మనం గుర్తించాలి. ఎంతసేపు ప్రార్థనలు కోరేది ఆశీర్వాదాల కొరకని మనం అనుకుంటున్నాము. వాళ్ళనే వీళ్ళని ప్రార్థన చేయమని కోరతాం. ఆర్థిక ఇబ్బందులండి, మా కోసం ప్రార్థన చేయండి, మీరు ప్రతిరోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని కోరతారు కొంతమంది. కోరటానికి పెద్ద ఖర్చు లేదు కదా. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవటానికి కొంత సామర్థ్యం అవసరం ఉంటుంది. ప్రతిరోజు ఎంతమందిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయటం సాధ్యమవుతుంది? పోనీ అలా కోరిన వారు ఎంతమందిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయగలుగుతున్నారు? మనం ఏ పని చేయకుండాను 24 గంటలు ప్రార్థన చేసినా ప్రపంచంలో ఉన్న ప్రతి అవసరతను మనం గుర్తు చేసుకుని ప్రార్థించడం సాధ్యం కాదు కదా. ఎందుకంటే అన్ని అవసరతలు ఉన్నాయి. ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేయాలి అంటే ఆ కుటుంబం ఎటుదిరిగి ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. వారు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ దైవ సేవకుని సేవ పరిధిని బట్టి వారు కొంతవరకు జరిగించగలరు. మనం ప్రార్థన అభ్యర్థనను అడిగినప్పుడు కాస్త ఆలోచనతోనే అడగాలి. అంతేగాని ఏదో అడుగుదాము, వాళ్ళు చేస్తే చేస్తారు లేకపోతే లేదన్నట్లుగా మీ ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటే మరి జ్ఞాపకం చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంకా చాలా అంశాలు ఉన్నప్పుడు వాటిని కొంత పరిమితి చేసుకుంటూ ఆ పరిసరాలలో ఉన్న దైవదాసులు, ఆ పరిసరాలలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థన చేస్తే సరిపోతుంది. అన్ని సమస్యలకు ప్రపంచంలో ఉన్న భక్తులందరూ ప్రార్థన చేయనక్కర్లేదు కదా. జాతీయంగాను, అంతర్జాతీయంగాను, ప్రాంతీయంగాను ఉన్న సమస్యల పరిధిని బట్టి మనం ప్రార్థన సహాయాన్ని కోరాలి. కానీ ప్రార్థన ఉచితమే కదా అని కనపడిన వాళ్ళందరినీ ప్రార్థన చేయండి అని అలా కోరిన కొంతమంది ప్రార్థన చేయకుండా, ప్రార్థనా మందిరానికి వెళ్లకుండా
వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని వాళ్ళనే వీళ్ళని ప్రార్థన చేయమని అడిగాను, వాళ్ళకి వీళ్ళకి కానుక పంపించాను, వాళ్ళకి అదే పనిలో ఉంటారు అన్నట్లుగా భావించలేంగా. దేవుని ప్రజలమైన మనం ఫలించటం అంటే భౌతికంగా ఫలించటం కాదు. ఇళ్ళు వాకిళ్ళు కట్టుకుని వస్తువులు వాహనాలు ఏర్పాటు చేసుకోవటం దేవుని దీవెనలకు నిదర్శనమని భావిస్తున్నాము. అవి నిదర్శనమే. వాటితో పాటు దైవ సంబంధితమైన సంగతులలో ఎంతగా ఫలిస్తున్నాము, ఇది ప్రధానమైన సంగతి కదా. అసలు విషయాన్ని పక్కన పెట్టి భౌతికమైన వాటిని ప్రభు ద్వారా ఏర్పాటు చేసుకుని మనము మన కుటుంబాలు ఎంతో ఆనందంగా కొనసాగుతున్నాము. మంచిదే, కానీ ఈ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలి. దేవుడు నాకు అనుగ్రహించిన సమయమును, సామర్థ్యమును, సొమ్ములను దేవుని మహిమార్థమై వినియోగించాలి. ఈ శుభవార్తను ప్రక్కవారికి అందించాలి. నాణ్యమైన దైవ సేవకులను గుర్తించి వారికి అన్ని విధములుగా చేయూతనిచ్చి వారిని ముందుకు నడిపించాలనే భావన ఒకసారి కాకపోతే ఒకసారైనా రాకుండాను దేవుడు నన్ను దీవించాడని చెప్పుకొని సరిపెట్టుకుందామా? ఆ దీవెనలు గొప్పవే, కానీ ఆ విస్తారమైన దీవెనలను ప్రజలకు పంచటానికి ఫలించే పద్ధతిని గురించి ఇక్కడ యజమానుడు మాట్లాడుతున్నాడు. ఆ ఫలాలు మన దగ్గర ఎన్నున్నాయి? ఎంతమందిని ప్రభు దగ్గరకు నడిపించాము? మన కుటుంబ సభ్యులు అనగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆ దంపతులు ప్రభువుని విశ్వసించారు కదా. వారు పెరిగి పెద్దయ్యేటప్పుడు ఆధ్యాత్మిక క్రమాన్ని పాటించి వారిని కూడా ఆదివారపు బడికి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత మందిరానికి తీసుకువెళితే ఈనాడు మనం చూచే కొన్ని కుటుంబాలలో అలా ఎదురు తిరిగే పిల్లలు ఉండేవాళ్ళు కాదు కదా. పిల్లలు చిన్నప్పుడే ప్రభువుని విశ్వసించిన దంపతులు ఎక్కడో పొరపాటు పడ్డారు. వారు చెప్పవలసినంతగా చిన్నప్పుడు పిల్లలకు చెప్పలేదు. వాళ్ళను వదిలిపెట్టేశారు. ప్రార్థనా మందిరానికి క్రమంగా తీసుకువెళ్ళలేదు. వాళ్ళు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు, దురభ్యాసాల బానిసలయ్యారు. అయ్యా పిల్లల మారు మనసు కోసం ప్రార్థన చేయండి అని కోరుతున్నారు. అలా కోరటం తప్పని నేను అనట్లేదు, కానీ ఆ పిల్లల బాధ్యతలను మరచినందున కదా ఈరోజు అంత వేదనకు గురవుతున్నారు. అబేబే అదేమి లేదండి, చిన్నప్పటి నుంచి పిల్లలను పద్ధతిగా పెంచామండి, ఆదివారపు బడికి తీసుకువెళ్ళామండి, మందిరానికి తీసుకువెళ్ళామండి, యువత సమావేశాలకు తీసుకువెళ్ళామండి. ఏమైందో ఏమిటో కానీ కాస్త కళాశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళల్లో మార్పు వచ్చిందండి అంటే దానికి మీరు చేసేది ఏమీ లేదు. మీరు పెంచవలసిన రీతిలో పెంచారు. మొత్తానికి స్నేహితుల ప్రభావంతో కొంత గలిబిలికి గురవుతున్నారు. వాళ్ళను తప్పనిసరిగా దేవుడు సంధించి తన సన్నిధికి ఈరోజు కాకపోతే రేపైనా తీసుకొస్తాడనే ఆ గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. వాళ్ళను మినహాయించి మాట్లాడుకుంటే ఎంతసేపు సంపాదన అనే పేరుతోనో పట్టని ధోరణి పేరుతోనో పిల్లలను వదిలిపెట్టేసి వాళ్ళు కాస్త వయస్సులో పెరిగిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయాలు చేసుకునే వయస్సు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రాకుండా ఉన్నప్పుడు వాళ్ళ కోసం భారంతో కొంతమంది తల్లిదండ్రులు ప్రార్థన కోరతారు. సర్లేండి, అప్పుడైనా ప్రార్థన కోరారు, ప్రార్థన చేద్దాము, దేవుడు వాళ్ళ జీవితాలలో అద్భుతాన్ని జరిగించాలి. ఎందుకు ఈ సంగతులు చెబుతున్నాను అంటే మనం ఫలించటం అంటే కనీసంగా కుటుంబంలోనైనా ఫలించాలి కదా. కొన్నిసార్లు పిల్లలు చెప్పిన మాట వినరు, కొంతమంది పెడసరిగా ఉంటారు. ఎందుకంటే పిల్లలు మనవాళ్ళైనప్పటికీ వాళ్ళ మనస్తత్వాలు విచిత్రంగా ఉంటాయి. ఓపికతో వారిని ప్రభు సన్నిధికి నడిపించుకోవటం అంజూరపు చెట్లు ఫలములు కలిగి ఉన్న స్థితికి నిదర్శనంగా ఉంటుంది. అందుకనే లూకాసువార్త 3వ అధ్యాయము 9వ వచనములో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను అని చెప్పాను. బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పినటువంటి బహిరంగ ప్రసంగం కదా. ఇది కూడా అలంకార భాషే. నిజంగా గొడ్డలు తీసుకొచ్చి మనుషుల మెడ మీదో కాళ్ళ మీదో పెట్టి నరకటం అని కాదు. అంటే ఒక చెట్టుతో పోల్చిన ఉపమాన భావం అన్నమాట. ఫలింపని ప్రతి చెట్టు కూడా నరుకబడి అగ్నిలో వేయబడుతుంది అంటే పనికిరాని పరిస్థితికి అది నిదర్శనంగా ఉంది. మనం భౌతికంగానే ఫలించి 10 ఇళ్ళు కట్టుకుని 100 ఎకరాలు పొలం సంపాదించి కొన్ని 10 కోట్ల సంపాదన చేసుకుని ప్రభు నన్ను అద్భుతంగా దీవించాడండి అని కనబడిన చోటల్లా సాక్ష్యాలు చెప్పుకుంటూనే జీవితాలను కొనసాగిద్దామా? దేవుడు అంతగా ఆశీర్వదించినప్పుడు దైవ సంబంధితమైన బాధ్యతలను అలాంటి వాళ్ళు ఎంతగా స్వీకరించారండి.
ప్రార్థనా మందిరాల నిర్మాణము విషయంలోనూ, స్థానికముగా ఉన్న దైవ సేవకులను పట్టించుకోవటంలోనూ, దేవుని శుభవార్తను ప్రజలకు అందించటానికి ఏదో ఒక ప్రయత్నం చేసి దేవుడు మమ్మలను ఆశీర్వదించాడండి పాస్టర్ గారు, మనం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడదాము, ఆర్థిక విషయాలలో మీరు ఏ విధంగానూ ఆందోళన పడనక్కర్లేదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలలో నుంచి మనం వాటిని ఖర్చు పెట్టి చక్కగా శుభవార్తను వినిపిద్దాము అనే భావనతో ఎందుకు అలాంటి వాళ్ళల్లో చాలామంది ముందుకు రావటం లేదు? ఫలించటం అంటే అదే కదా. దేవుని సేవలో మన సామర్థ్యమును, సొమ్ములను, సమయమును ఖర్చు చేయకుండాను ఎంతసేపు భౌతికమైన స్థితిగతులను అభివృద్ధి చేసుకోవటానికే అనేక మందితో ప్రార్థనలను కోరదామా? వాటితో పాటు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ప్రజలకు పంచి వారి జీవితాలలో కూడా ఆధ్యాత్మిక సిరులను కురిపించాలనే సహృదయ భావన మేలు చేస్తుంది కదా. పరిశీలించండి. అలాంటి వాళ్ళు మీలో చాలామంది ఉన్నారుగా. ఎంతోమందికి చేయూతనిస్తూ, ఎంతోమందిని చదివిస్తూ, ఎంతోమందిని వృద్ధిలోకి నడిపిస్తూ, దైవదాసులను గుండెలో పెట్టుకుని రాత్రనక పగలనక ప్రయాసపడుతూ మీకున్న దాంట్లోనే సహకరించి గొప్ప సేవ చేస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే సమయంలో కొంతమంది ఏ విధంగానూ పట్టించుకోకుండానో అదో రకమైనటువంటి భావనలో ఉండటం మనకు తెలుసు కదా. ఈ సంగతులను మనందరం పరిశీలించుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనములో, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. ఇది మనందరికీ తెలుసు. ఇది కూడా ఉపమానమే. అంటే మన జీవితంలో దైవ విరుద్ధమైనటువంటి వాటిని దేవుడు తొలగిస్తాడు, నొప్పిని కలిగించటానికి కాదు, మనం మరి ఎక్కువగా ఫలించటానికి. అందుకని దేవుని ప్రజలారా, మనము గమనించవలసినది ఏమిటంటే, ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆత్మయ్యున్న దేవుడు మనలను పరిశీలించినప్పుడు దైవ సంబంధితమైన సంగతులతో మనము నింపబడాలి. ఆ అంజూరపు చెట్టును 3 సంవత్సరాల నుంచి యజమానుడు పరిశీలన చేస్తుంటే ఏమీయూ దొరకలేదు. సర్లే, ఈ సంవత్సరం దొరకలేదు కదా, వచ్చే సంవత్సరం చూద్దామని ఆ సంవత్సరం వెళితే అప్పుడు ఏమీ లేదు. ఆ తర్వాత సంవత్సరం వెళితే అప్పుడు ఏమీ లేదు. చూడటానికి చక్కగా నిండుగా ఉన్నప్పటికీ ఫలితం లేదు. అందుకనే నరికివేయమంటే తోటమాల అన్నాడు, లేదులేండి ఇంకొక సంవత్సరం పరిశీలన చేస్తాము, తర్వాత చూద్దామండి అన్నాడు. అంటే మన పక్షంగా దైవదాసులు మరి దేవుని సన్నిధి విజ్ఞాపన చేస్తూ మనకు అవకాశాలను కల్పించినప్పుడు, మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ద్వారా భౌతిక ఆశీర్వాదాలను పొందుకోవటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించే ఫలములను మనము కలిగి ఉన్నప్పుడు యజమానుడు వచ్చినప్పుడు చూచి సంతోషిస్తాడనమాట. పళ్ళు లేకుండా కేవలము ఆకులతోనే కాలక్షేపం చేసే పద్ధతిలో నుంచి బయటపడి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. ఒకవేళ మీలో ఎవరైనా తెలిసి తెలియక ఉన్నట్లయితే ఈ సంగతులను పరిశీలించండి. ఇప్పటికే దేవుని సేవలో అవిశ్రాంతంగా సహకరిస్తూ ఎంతోమందిని దేవుని సన్నిధికి నడిపించిన మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన ఈవులను దేవుని సేవార్థమై వివేకముతో ఖర్చు చేసి దేవుని కొరకు ఫలించి దేవుని అనుగ్రహాన్ని అందరూ పొందుకోవాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.